వ్యాయామం నేడు ఈ మాటే తారక మంత్రం. ఈ రోజుల్లో ఏ డాక్టర్ని కలిసినా ముందుగా మనకు రోజు కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోమని చెబుతారు. నిజానికి రోజు కాసేపు వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యంతో పాటు చక్కటి ఆనందం కూడా మన సొంతమవుతుంది. ఇక ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాయామాన్ని, ముఖ్యంగా నడకను ఒక దివ్యమైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. రోజు ఉదయమో సాయంత్రమో ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు కనీసం అరగంట సేపు నడక లేదా ఏదో ఒక వ్యాయామం చేస్తే చాలు. హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. గుండెకు వ్యాయామం ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాయామం అనేది అందరికీ అవసరం. వ్యాయామం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గుండె జబ్బు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ రెగ్యులర్గా వ్యాయామం చేయటం వల్ల కంట్రోల్లో ఉంటాయి. అయితే చాలా వరకు వ్యాయామం చేయని వాళ్ళతో వ్యాయామం చేసే వాళ్ళని పోల్చి చూస్తే గుండె జబ్బులు 30 నుంచి 40% వరకు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వ్యాయామం అనేది గుండె జబ్బులు రాకుండా ఆల్మోస్ట్ 30% to 40% చేస్తుందన్నమాట. అయితే అపోహ అంటే ఏంటంటే వ్యాయామం చేసే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో గుండె జబ్బు రాదనేది ఒక అపోహ. ఎందుకంటే వ్యాయామం చేసే వాళ్ళలో మనకు తెలియకుండానే హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, వాళ్ళకి షుగర్ ఉండొచ్చు, హై కొలెస్ట్రాల్ ఉండొచ్చు. ఎందుకంటే ఇవి మనకి బయటకు తెలియవు. సో వ్యాయామం రెగ్యులర్గా చేసే వాళ్ళకి కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే చేయని వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం వ్యాయామాన్ని యూజువల్లీ లో ఇంటెన్సిటీ, మోడరేట్ ఇంటెన్సిటీ, విగరస్ ఆర్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ కింద చూస్తామండి. మనం హెల్తీగా ఉండటానికి ఎప్పుడు విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అవసరం ఉండదు. సో మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అనేది మనం హెల్తీగా ఉండటానికి సరిపోతుందన్నమాట. సో మనం జిమ్కి వెళ్ళి వెరీ హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్, హెవీ వెయిట్స్ చేయాల్సిన అవసరం లేదు. వారానికి 150 నిమిషాల పాటు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తే మన హెల్త్కి సరిపోతుంది హెల్తీగా ఉండటానికి. 150 నిమిషాలు మనం వారంలో డివైడ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒకే రోజు 2 రోజుల్లో చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక ఉదాహరణకు చూసుకుంటే రోజు ఒక 30 నిమిషాల పాటు వారంలో 5 రోజులు చేస్తే అది సరిపోతుందన్నమాట. నెక్స్ట్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి అంటే మనం బ్రిస్క్ వాకింగ్ కానీ, మన గార్డెనింగ్ అంటే మన గార్డెన్ మనం సరి చేసుకోవడం కానీ, అందులో ఏంటంటే మనం కొంచెం బరువులు ఎత్తటాలు, తవ్వటాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కింద వస్తాయి. ఇవి చేసేటప్పుడు మనకి లైట్గా అలుపుగా అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం సివియర్గా స్వెట్టింగ్ అది ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎక్సర్సైజ్ చేస్తుండగా ఒకళ్ళతో మాట్లాడగలుగుతుంటాం అనమాట. దాన్ని మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. సో మనం హెల్తీగా ఉండటానికి ఇది సరిపోతుందండి.